గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. సో నేను యాక్చువల్లీ మార్కెట్‌లో చెప్పాను కదా ఫ్రెండ్స్, మార్కెట్ కన్సాలిడేషన్ జోన్‌లో ఉంది. ఈ జోన్‌లో మనం ఎటువంటి ఎంట్రీ తీసుకున్నా రిస్క్ అవుద్ది. ఏదైనా బ్రేక్‌ఔట్స్ వస్తే తప్ప మనం ఎంట్రీ అనేది తీసుకోవద్దని నిన్న వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ముందుగా మీరు మార్కెట్ అప్డేట్ గనుక చూద్దాం. మార్కెట్ 274 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 57,827 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో ఈరోజు మార్కెట్ అయితే ఒక కంప్లీట్ కన్సల్టేషన్ అయితే జరిగింది. సో ఎటువంటి ఎంట్రీ అనేది మనం తీసుకోలేదన్నమాట. ఎందుకంటే మన ట్రేడ్ సెటప్ ఏంటి? మన మార్కెట్‌లో ఎప్పుడైతే మార్కెట్‌లోని ఏదైతే మనం బ్రేక్ జోన్ అనుకున్నామో, ఈ బ్రేక్‌ఔట్ అవుతేనే తప్ప మనం ఎంట్రీ అనేది తీసుకోమనమాట. సో, ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు. యాక్చువల్లీ నేను 30 మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత మార్కెట్‌లో ఎంట్రీ తీసుకోండి అని చెప్పాను. బట్ 30 మినిట్‌కి మీరు మీరు ఆ 30 మినిట్స్ కూడా ఇన్ ద మిడిల్ ఆఫ్ ద క్యాండిలే ఇదే అయిపోయిందనమాట. అంటే వన్ డే క్యాండిలే నిన్నటి వన్ డే క్యాండిల్ ఏదుందో, ఆ మిడిల్ ఆఫ్ ద క్యాండిలే ఇదే అయిందనమాట. సో, చూసారా? సో, ఇక్కడ ఇక్కడ మనం ట్రేడ్ అనేది రిస్క్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే ఖచ్చితంగా స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుద్ది. సో, అది కాల్ సైడ్ అవ్వని, పుట్ సైడ్ అవ్వని ఖచ్చితంగా స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుద్దనమాట. ఎందుకంటే చూసారా? మార్కెట్‌లో ఒక కన్సల్టేషన్ అయితూ పైకి వెళ్ళి మళ్ళీ ఫాల్ అయింది. సో, ఇక్కడ ఒకవేళ ఇన్ కేస్ కాల్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యేది. పుట్ ఆప్షన్ తీసుకున్నా ఇక్కడ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యేది. అందుకే అనమాట. అంటే ట్రేడ్ సెటప్ మనం పర్ఫెక్ట్‌గా అనుకోవాలి. ట్రేడ్ సెటప్ బిట్వీన్‌లో బ్రేక్‌ఔట్స్‌లో వస్తే మాత్రం ఎంట్రీ అనేది తీసుకోకూడదనమాట. రిస్కీ జోన్ అనమాట. సో, ఈరోజు గనక చూస్తే 1 వీక్ క్యాండిల్ గనక చూస్తే 1 వీక్ క్యాండిల్‌లో కూడా ఒక సిమిలర్ ఇండికేషన్ అయితే ఇచ్చింది. మార్కెట్ ఫాల్ అవుద్దని. సో, రేపు మార్కెట్ ఫాల్ అయ్యే అవకాశాలుంది. ఏదైనా ఈ క్యాండిల్ గనుక ఒక బేరిష్ క్యాండిల్ కింద మారితే మాత్రం మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతాను. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.